చింతపండుతో చేసిన పులిహోర అంటే మన తెలుగు వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు జరగు ఏదైనా జరగదు అనమాట. ఈ పులిహోర కంపల్సరీ ఉండాల్సిందే. నేను ఇదివరకు చేశానండి, అది కర్ణాటక స్టైల్. ఇప్పుడు చేయబోయేది మన ఆంధ్ర స్టైల్ అనమాట. రెండూ బాగానుంటాయి. ఇది చాలా తేలికైన ప్రాసెస్. హలో రేయ్, ఎక్కడున్నావురా? వస్తున్నారా? 10 నిమిషాలు అక్కడ ఉంటా. జల్దీ రారా బాబు, ఈ మేనేజర్ గడు ఏదో పెద్ద మీటింగ్ పెట్టేలా ఉన్నాడు. అరే రే, కొంచెం మేనేజర్ వస్తున్నారా? ఆంది వేరా? సరే. అమ్మ గుద్దినావా? ఇందాక అనుకున్నా మహాతల్లి దర్శనం ఇంకా కాలేదా అని. నేనేం గుద్దలే, నువ్వే ఫాస్ట్గా వచ్చి నన్ను గుద్దినావు. ఆహా అట్లనా? ఈ అమ్మ నువ్వు గుద్దింది కాకుండా రివర్స్ నన్ను అంటావా? అయినా అసలు నీకు బండి రాంది, ఎందుకు నడుపుతున్నావే? రాదు కాబట్టి నేర్చుకుంటున్నా. 2 నెలల నుంచి నేర్చుకుంటూనే ఉంటారా? నీకు బండి వస్తే వచ్చినట్టే కానీ చక్క సైకిల్ వేసుకుని తిరుపా. రే, నేను ఎన్ని రోజులైనా నేర్చుకుంటారా? నువ్వేమైనా నేర్పిస్తున్నావా నాకు? నీ పన్ను చూసుకోపో. నువ్వు నేర్చుకునేది ఏందో కానీ రోజు నా బండి డ్యామేజ్ చేస్తున్నావు. అసలు బండి రాకముందు నిన్న యాక్సిడెంట్ చేస్తే బండి వచ్చి నాకు ఇంకెన్ని ప్రాణాల పైకి పంపిస్తావో ఏందో. కళ్యాణ్, ఎక్కువ మాట్లాడకరా. ఏందే ఎక్కువ మాట్లాడేది? అసలు నీకు బండి రా అని తెలిసి కూడా ఎవడే నీకు బండి ఇస్తుంది? నీ వల్ల నా ఆఫీస్ లేట్ అవుతుంది. ఎవడైనా ఇస్తాడ్రా, నువ్వు చేసేది పెద్ద సాఫ్ట్వేర్ జాబ్, మళ్ళీ దానికి లేట్ అంట. పోయి బైక్లు అమ్ముడేగా. నీకు రోజు రోజు బాగా ఎక్కువ అవుతుందే నీకు. ఇంకోసారి ఈ రోడ్డు మీద బండి మీద కనిపించాలా? ఈసారి నువ్వు గుద్దుడు కాదు, నేనే లారీ రెండు తీసుకొచ్చి గుద్ది వాడేస్తా. పీడా పోతుంది. పోవే పొద్దున పొద్దున కలిగింది. అయ్యో అక్క, మళ్ళా కింద పడ్డావా? నువ్వేం ఫీల్ కాకు, నేను పెద్దయినాక నేర్పిస్తలే. ఏయ్, నువ్వు నోరుసుకుని పోరా. నువ్వే పో. స్టార్ట్ అవ్వట్లేదేంటి? గుడ్ మార్నింగ్ అక్క. నీకోసమే చూస్తున్నా, టైం అయింది ఇంకా రాలేదా అని. బండి నెంబర్ ప్లేట్ చూస్తే మన ఏరియా బండిలా లేదు. ఈరోజు ఎవరు తీసుకున్నావు అక్క? అవునన్నా, ఇది మా ఇంటికి ఒక అంకుల్ వచ్చాడు, ఆయనది. నీ గురించి తెలిసే ఇచ్చాడు అక్క. అయినా మీ అమ్మ ఏమనేవద్దుగా? లేదన్నా, మా అంకుల్ మాట్లాడుతూ కీస్ చైర్ మీద పెడితే మెల్లిగా తెలియకుండా తీసేసుకున్నా. నువ్వు సూపర్ అక్క. ఈ ఏరియాలో షాప్ పెట్టాక స్టార్టింగ్ లో అస్సలు గిరాకు ఉండేది కాదు. నువ్వు ఎప్పుడైతే స్కూటీ నేర్చుకోవడం స్టార్ట్ చేసావో అప్పటి నుంచి నీ దయ వల్ల నా షాప్ మస్తు నడుస్తుందక్క. నువ్వు రోజు ఇలా గుద్దుతూ ఉండాలి, నేను రిపేర్ చేస్తుండాలి. మీరందరూ ఇలాగే నన్ను ఎగతాళి చేయండి, ఏదో ఒక రోజు నేను స్కూటీ నేర్చుకుని చూపిస్తా. అయ్యో సారీ అక్క, ఏదో జోక్ చేసా. ఎందుకు, ఏమైంది బండి? ఏమో అన్నా, స్టార్ట్ అవ్వట్లేదు. రేయ్, ఆ 12 నెంబర్ స్పానర్ తీసుకురా. సరే అక్క, ఒక అరగంట కూర్చో, నేను చూస్తా. అసలు ఏం
చేస్తున్నారా మీరందరూ? ఒకరైనా సరే పని చేస్తున్నారా? జీతం మాత్రం అందరికీ టైంకి కావాలి, పని మాత్రం వద్దు, అంతేనా? చెప్పండి. ఇట్లయితే మేనేజ్మెంట్కి నేనేం సమాధానం చెప్పాలరా? ఏమో పావని, లీవ్ సరిపోయిందా? అసలు ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? పక్క షోరూమ్ ఓపెన్ చేసి 1 మంత్ కాలేదు, 23 సేల్స్ ఇచ్చారు. మనము దోమలు కొట్టుకుంటామా? దోమలు. ఈసారి మనం వాళ్ళకంటే ఎక్కువ చేయాలి. కమాన్. ఎస్ ఎస్. కస్టమర్లు అంటే దేవుళ్ళతో సమానవరా. వాళ్ళని మనం చాలా స్మూత్గా డీల్ చేయాలి. ఇలా చూడ్డానికి వచ్చిన కస్టమర్తో అలా సేల్ చేసి పంపించాలి. అది నా సేల్ అంటే. అది అర్థమవుతుందా? మీ అందరికీ టార్గెట్ రీచ్ అయితే మీకు ఇన్సెంటివ్ ఇప్పించే బాధ్యత నాది. అర్థమవుతుందా? వీఆర్ ఫ్యామిలీ రా. మీరు చేస్తారు, నాకు తెలుసు. కమాన్ గెట్ బ్యాక్ టు వర్క్. అన్నా కళ్యాణ్, చూడలేదనుకున్నావా? దా. అది సార్ కొంచెమని సిగ్గుందా నీకు? రోజు లేటే. అసలు డిసిప్లిన్, పంచువాలిటీ ఇలా ఉంటాయని తెలుసా నీకు? అది కాదు సార్, వస్తుంటే చెప్పు. పంచర్ అయింది, ట్రాఫిక్ జామ్ అయింది, డ్రైవర్ రాలేదు. అసలు సిగ్గుందా నీకు చిన్నపిల్లల సాకులు చెప్పడానికి? అది కాదురా కళ్యాణ్. నెక్స్ట్ నువ్వు నాలా అవ్వాల్సినవిరా. ఇలా ఉంటే ఎలా చెప్పు? సారీ సార్, నెక్స్ట్ టైం అలా జరగదు. ఇలా చాలా విన్నాను కానీ అందుకే ఈ మంత్ అందరికీ టార్గెట్ 5 సేల్స్ ఇచ్చా. నీకు 10 సేల్స్. సార్ ఇంకేం మాట్లాడకో. ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తేనే నీకు ఇస్తానన్న ప్రమోషన్, లేదంటే ప్రమోషన్ కాదు కదా, జాబ్ కూడా ఉండదు. సార్ కానీ సార్ పని చూడు. అది కాదు సార్. పని చూడు. అసలు ఏమనుకుంటున్నా మేనేజర్ గారు? షోరూమ్ కొనాలనుకుంటుండా? పిచ్చి కుక్కల కరుస్తున్నాడు. ఈ రోజు ఇంకా నైన్రా బాబు, లాస్ట్ వీక్ సేల్స్ చేయలేదని డైరెక్ట్ మా ఇంటికి కాల్ చేసి మీ వాడేం పని చేయట్లేదని చెప్పాడంట. సైకో నా కొడుకు. మంచిగా అయింది. అయినా అవసరమారా కాలేజ్ పోతాం తిరుగుడు? చక్కగా జాబ్ చేసుకోక. డేట్లు అవసరమా నీకు? సర్లేవో, ఒక రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నేను ఏంటని. వస్తా. అసలు ఈ మేనేజర్ గారిని ఒకసారి రూమ్ పిలిచి సిట్టింగ్ వేసి మందేసి చెతక్కుటే అప్పుడు గాని సెట్ అవడీడు. ఆడు చూడు, నీ ఫేవరెట్ కస్టమర్ వస్తున్నాడు. అన్నా హాయ్. యూ క్యారియన్, నేను వెళ్తా. అన్నా నమస్తే అన్నా. అరే ఏందన్నా మాట్లాడతలేవు? సర్లే కానీ ఈరోజు కొత్త మోడల్ బైక్స్ వస్తాయన్నారు, వచ్చినాయా? రావు కూడా. రాలేదంటావేందన్నా, వచ్చింది కదా. అరే మస్తుందన్నా బండి. ఎంతన్నా ఇది? మా ఏమన్నా ఉన్నదా? 50 లక్షలు. అన్నా ఏం మాట్లాడుతున్నావన్నా? 50 లక్షల బండి నన్ను ఉంటుందా? చెప్పన్నా, ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది? కిలోమీటర్. కారు కూడా అంత దారుణంగా ఇయ్యదు కదన్నా. చెప్పన్నా బండి ఎంతనో ఇది? 3 లక్షలు రా. పోయి కట్టేసిరా. అరే తాగన్నా, ముందు బండి ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలిగా, ఎంత ఉందో ఇది. బా అమ్మ బండి ఏముందన్నా. అమ్మ 2 సైలెన్సర్లు ఉన్నాయన్నా దీనికైతే. జరగన్నా నువ్వు. బా బండి మాత్రం ఏక్సేకుంది అన్నా. వెంటో డిస్క్ బ్రేక్, ముందో డిస్క్ బ్రేక్ అన్న సూపర్ ఉందన్నా బండి అయితే. అన్నా కిక్ రాలేదన్నా దీనికి? రేయ్ అన్నీ చెప్తా కానీ మళ్ళీ అన్నమాట, బండి గురించి చిన్న అడుగుతున్నావు కదా, నాకు ఒకటి చెప్పు. అసలు బండి ఎప్పుడు ఉందాం అనుకుంటున్నావు? మా డాడీ డిగ్రీ అయిపోయినాక ఇప్పిస్తా అన్నాడన్న, అందుకే ఇప్పుడు బండి చూస్తా అన్న. అవునా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? అన్న ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న నేను. నీ అమ్మ, నడు నడు నడు. అన్నా నువ్వు ఫస్ట్ కస్టమర్స్ రెస్పెక్ట్ ఇచ్చు నేర్చుకో అన్న. నువ్వు కస్టమర్ ఏంద్రా? నడు. అమ్మ వారం వచ్చుడు, కొనేది లేదు, పీకెళ్ళి నడు. అన్నా నేను ఏదో రోజు బండి కొంటా, నువ్వే చూస్తావుగా. ఏంద్రా చూసేది? చల్ నడు. అరే బాలన్నా, ఏంది మధ్య అసలు షోరూమ్కే వస్తలేవు? ఇట్లయితే ఎట్లా అన్నా? ఇట్లయితే ఎట్లా అమ్ముతావు చెప్పు? నీ అబ్బా పిల్లనిబ్బా బయట ఏందన్నా ఈరోజు అందరు ఇష్ట సీరియస్ ఉన్నారు. సరే తీ నెక్స్ట్ వద్దాం. వెళ్తున్నానమ్మా, మళ్ళీ నీ పెళ్ళికి వస్తానులే. కీస్ ఇక్కడ పెట్టాను. ఓహో ఇక్కడే మర్చిపోయానా? అరే బండి డ్యామేజ్ చేశారు.
హాయ్ సార్, బైక్ కోసం చూస్తున్నారా? బైక్ కోసం కాదయ్యా, నాకు బైక్ అమ్మిన మనిషి కోసం చూస్తానా. బైక్ అమ్మిన మనిషి ఎవరు సార్? ఉంటాడులే రవి అని. రవియా? ఎవరు లేరు సార్ ఇక్కడ. లేదయ్యా, ఇక్కడే ఉండాలి. సరే, ప్రాబ్లం అంటే చెప్పండి సార్. నాకు బైక్ అమ్మినప్పుడు అది మైలేజ్ 60 ఇస్తుందని చెప్పిల్లు, ఇప్పుడు చూస్తే అది 40 అవుతుంది. అవునా? మీరు బండి ఎప్పుడు కొన్నారు? 8 months అవుతుంది. ఒకసారి మీరు కొన్న రిసిప్ట్ ఇస్తారా? తీసుకో. ఓకే సార్, 2 minutes. రాజు, ఒకసారి ఇట్రా. సార్ది మైలేజ్ ప్రాబ్లం అంట, ఒకసారి చూడు. పదా వెళ్ళండి సార్, తను చూస్తాడు. అదేంటి సార్, అసలు ఇంజన్ ఆయిల్ లేదు. లాస్ట్ టైం ఎప్పుడు చేంజ్ చేశారు? ఆయిల్ చేంజా చేయలేదు. అయినా బండి మైలేజ్ ఇస్తలేదని వస్తే ఆయిల్ చేంజర్ అంటావేందా నువ్వు? అంటే మీరు బండి కొన్న దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆయిల్ చేంజ్ చేయించలేదా? బండి కొని ఇంకా సంవత్సరమే కాలేదు, అప్పుడే ఆయిల్ చేంజ్ చేయాలా? సార్, ఆయిల్ చేంజ్ ప్రతి 2 నెలలకు ఒకసారి చేయించాలి సార్, లేదంటే ఇంజిన్ హీట్ ఎక్కి పిస్టన్ పట్టేసిద్ది. నాకు అవన్నీ తెలియదా. నేను మైలేజ్ ప్రాబ్లం గురించి వచ్చిన, అది చూసి పంపించేసే. అసలు ప్రాబ్లమే లేదు సార్. ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసి ఇంజిన్ హెడ్ క్లీన్ చేస్తే సెట్, మైలేజ్ అదే వచ్చింది. అయినా మీరు భలే ఉన్నారు సార్, ఒక్క చుక్క కూడా ఇంజిన్ ఆయిల్ లేకుండా భలే నడిపిస్తున్నారు బండిని. సరే సరే, ఏదో ఒకటి తొందర చేయి, నాకు పని ఉంది, పోవాలి. చేసేస్తాను సార్, 1 గంట టైం పట్టిద్ది. మొత్తం ఒక 2000 అయింది. వెళ్ళి కౌంటర్లో బిల్లు కట్టేసి రిసిప్ట్ తీసుకురండి. ఏంది పైసలు కట్టాలనా? మీరు చెప్పిన మైలేజ్ రానప్పుడు నేనెందుకు పైసలు కడతా? మీరు భలే ఉన్నారు సార్, మీరు బండి సరిగా మెయింటైన్ చేసుకోవడం చేత కాక మమ్మల్ని అంటే మేమేం చేస్తాం? నాకు అవన్నీ తెలియదు, నేను ఒక్క పైసా కూడా కట్టా. అన్నా, కొంచెం ఫాస్ట్గా చేయండి. అదిగోండి మా సార్ వస్తున్నాడు, ఏమనుంటే ఆయనతో మాట్లాడుకోండి. ఏమైందిరా, ప్రాబ్లం ఏంది? అన్న చూడన్నా, బండి కొన్న దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆయిల్ చేంజ్ చేయించలేదు. ఇప్పుడు మళ్ళీ మైలేజ్ రావట్లేదని మనల్నే అంటున్నాడు. అరే సార్, ఆయిల్ లేకుండా నడిపిస్తే బండి ఖరాబ్ అవుతుంది సార్. సరే, ఈసారి నుంచి కరెక్ట్ మెయింటైన్ చేయండి, ప్రాబ్లం ఏం రాదు. అదేనయ్యా, ఫ్రీగా చేయమంటే చేయనంటున్నాడు. సార్, ఫ్రీగా ఏముండదు సార్, ఫస్ట్ సర్వీస్ ఒకటి ఫ్రీగా ఉంటుంది. మా వాళ్ళు కాల్ చేసినా మీరు ఏ అప్డేట్ ఇవ్వలేదు, ఇప్పుడైతే ఛార్జెస్ పడతాయి సార్. అవన్నీ నాకు తెలియదు, ఇప్పుడు చేస్తారా చేయరా? ఫ్రీగా ఏముండదు సార్. ఓకే, ఆ మెకానిక్ ఛార్జెస్ తీసేసి మిగతా ఇచ్చేసేయండి. రై, మెకానిక్ ఛార్జెస్ తీసేయరా. అన్నా నువ్వు రాంగ్ రూట్ నుండి వచ్చింది. జస్ట్ ఇందాకే అనుకున్నా కాలనీ ఇంత ప్రశాంతంగా ఉందా అని, ఇట్లా కనిపించేసినావు. కళ్ళు దొబ్బినాయి నీకేమైనా? ఎట్లా రావాలో తెలియదా? చూడండి సార్, బండి ఎట్లా డ్యామేజ్ చేసిందో. అరే నేను కరెక్ట్గానే వచ్చిన, మీరే సడన్ గా వచ్చి నాకు బ్యాలెన్స్ ఆగలే. నువ్వు మాత్రం మంచిగా వచ్చినావు, నేను రాంగ్ రూట్లో చిక్కుతున్నా కదా. చూడండి సార్, ఎట్లా మాట్లాడుతుంది ఈ పిల్ల. కరెక్ట్ సార్, మీ తప్పేం లేదు, తప్పంతా దీందే. నిన్ను ఇట్లా కాదు, ముందు బండి డ్యామేజ్ పైసలు కట్టి అప్పుడు బండి కీస్ తీసుకో. అన్నా అస్సలకే బండి నాది కాదన్నా, జరా కీస్ ఇచ్చేయండి అన్నా. నాకైనా తెలియదు, బండి డ్యామేజ్ పైసలు కట్టి అప్పుడు కీస్ తీసుకో. సార్, మీరు అస్సలు తగ్గకండి. రోజు కుక్కని గుద్దుతుంది, నిన్న నా బండి గుద్దింది, ఈ రోజు మీది. నువ్వు పోతావా? ఏందే పోయేది? ప్లీజ్ అన్నా, నీ చెల్లి లాంటి దాన్ని అనుకుని కొంచెం మాకు కీస్ ఇచ్చేయండి. ఇగో ఈ ముచ్చట్లను నడవాయి. నువ్వు మర్యాదగా పైసలు కట్టినవా కట్టినట్టు, లేదా పోలీస్ స్టేషన్ పోదాం. సూపర్ సార్, మీరు దీన్ని జైలు వేస్తేనే పీడ అవుతుంది. ఏయ్, నువ్వేంద్రా మధ్యలో? అసలు మా ఇద్దరు గొడవ మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు పోయిడికెళ్ళి. లేకుంటే ఏందే రోజుకొక డ్యామేజ్ చేసుకుంటా. సార్, మీరు తగ్గకండి, అడగండి. అన్నా
ఇప్పుడు పోలీస్ అంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది. కావాలంటే కావాలంటే నీకు 200 ఇస్తా అన్నా. ఏం చేసుకుని 200? అన్నా ముందు డోమ్ అంతా డ్యామేజ్ అయిందన్నా. ఈజీ టు ఈజీ కొత్తది 1500 అవుతుంది. అరే అన్న వాడు అట్లనే అంటాడు. ఈడనే సురేష్ అన్న షాప్ ఉంది, అక్కడికి వెళ్తే 150లో చేస్తాడు. ఇగో ఈ మాట్లాడొద్దు. 1500 గట్టి బండికి తీసుకో, లేదా పోలీస్ స్టేషన్ పోదాం. అదేనా నా దగ్గర 200 ఉన్నాయన్నా. లేదు ఏమన్నా చేసుకో, నాకైతే పైసలు కావాలి. అన్నా రోజు మా స్వాతికి లైన్ వేసేది నువ్వే కదా? స్వాతియా? నీకెట్లా తెలుసు? స్వాతి నా బెస్ట్ ఫ్రెండ్ అన్నా. అవునా సిల్లే? నువ్వు రోజు తనకి లైన్ వేయడం నేను చూస్తా ఉంటా. నీకు కావాలంటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తా. ప్లీజ్ సిల్లే, 3 నెలల సంది దాని వెనకాల తిరుగుతాను, కొంచెం హెల్ప్ చేయరాదే? ఓ అవునా, సరే నువ్వేం టెన్షన్ పడకు, నేను నీకు హెల్ప్ చేస్తా. థ్యాంక్స్ చెల్లె. ఇగో కీస్ తీసుకో. చెల్లెకి థ్యాంక్స్ చెప్తారా అన్న? సరే చెల్లె, సరే జాగ్రత్త, నేను పోయేస్తా. బాయ్ అన్నా. అమ్మా సార్, మీ డ్యామేజ్ పైసలు? చెల్లి తన పైసలు ఎవరైనా తీసుకుంటాడా సార్? మీరు ఊరుకోండి. చెల్లె నువ్వు జాగ్రత్త, నేను పోయేస్తా. అమ్మా నువ్వు మామూలు కంచువు కాదే, ఒక్క దెబ్బతో వన్ సెట్ చేసినావు. అసలు నీ ప్రాబ్లం ఏందిరా? అప్పటికెళ్ళి చూస్తున్నా వాడు నువ్వు తెగ రెచ్చగొడుతున్నావు. మరి లేకుంటే ఏంది, రోజుకొక్కని గుద్దుతున్నావు. అసలు మనుషులు పైకి పంపించి ఉద్యమే పెట్టుకున్నావా? అసలు నీకు బండరా అని తెలిసి కూడా ఎవడిస్తున్నాడే? ఎవడైనా ఇస్తాడ్రా, నువ్వేమైనా ఇస్తున్నావా నాకు? అసలు నిన్ను కాదే, నీకు బండి ఇచ్చినా అనాలి. అయినా ఇప్పటి నుంచి నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మా అమ్మని అడిగి నేనే ఒక కొత్త బండి కొనుక్కుంటా. ఆహా, నీకు బండే రాదు, నీకు బొచ్చు కొనిస్తా మీ అమ్మ. కొనిస్తుందిరా చూడు. నీకు బండ్రాంది ఎవడమ్ముతాడు అసలు? ఎవడో అమ్ముడేంద్రా, నీ షోరూమ్కి వచ్చి నీతోనే మేడం ప్లీజ్ మేడం ఈ బండి కొనుక్కోండి మేడం అనేలాగా చేర్చుకుంటా. నేను నిన్ను మేడం అని అసలు మా షోరూంలో అడిగేవిటా నేను నిన్ను? చూడ్రా నువ్వే కొనుక్కోమంటావు. మా షోరూంలో అడుగు పెడితే కాలు ఇరగొడతా. చూసుకుందామా ఛాలెంజా? చూసుకుందామా ఛాలెంజ్. అమ్మా నేను ఎన్నిసార్లు అడగాలమ్మా, నాకు బండి ఎప్పుడు కొనిస్తున్నావు అమ్మా? ఎప్పుడు మన అన్వేషణ ఫలిస్తున్నామా, మనం ఒక్క అడుగు ముందుకిస్తే కనకదుంక 9 అడుగులు ముందుకేసి మన దగ్గరికి వస్తుంది. అమ్మా 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 ఇటు చూడవే. అమ్మా ప్లీజ్ అమ్మా చెప్పే, స్కూటీ ఎప్పుడు కొనిస్తావే? అమ్మా చెప్పే, నిన్నేనే, మాట్లాడవేందే? ప్లీజ్ అమ్మా చెప్పే. బయట బట్టలున్నాయి, ఆరేసిరాపో, చెప్తా. ఆరేసి వస్తే కొనిస్తావా? నువ్వైతే ఆరేసిరాపో, చెప్తా. ఓకే. అమ్మా ఆరేసాను, ఇప్పుడు చెప్పు ఎప్పుడు కొనిస్తావు? హాల్లో దుమ్ముంది, పోయి వచ్చిరాపో. 2 minutes. ఇప్పుడు చెప్పమ్మా ఎప్పుడు వెళ్దాం కొనడానికి? ఈ బాసాన్లు తోమాయి, చెప్తా. ఏందమ్మా జోకులు చేస్తున్నావా? నువ్వు ఫస్ట్ చెప్తేనే కానీ నేను ఏ పని చేయ. ఏం చెప్పాలి? అదే అమ్మా
నాకు స్కూటీ ఎప్పుడు కొనిస్తావు? మాట్లాడవేంది? చెప్పు, చెప్పే, ఎప్పుడు కొనిస్తావు? ఏంటే కొనిచ్చేది? నీకు బైక్ నడపడమే రాదు, ఏంటి కొనిచ్చేది? అయినా ఇప్పుడు ఇంటి మీదకి తీసుకొస్తున్న గొడవలు చాలదా? రోజు ఎవరిదో ఒకరిని బైక్ అడగడం, దాన్ని తీసుకెళ్ళి కింద పడేయడం. నా శారీలో సగం అంతా నువ్వు చేసే డ్యామేజ్లకే సరిపోతుంది కదే. ఇప్పుడు నీకు బైక్ కొనిస్తే ఏమైనా ఉందా? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను స్కూటీ నేర్చుకున్నానే, ఇంకా అలా ఏం జరగదే. నాకు అస్సలు నమ్మకం లేదు, నేను కొనివ్వను. లేదమ్మా, నేను స్కూటీ నేర్చుకున్నాను, కావాలంటే స్వాతిని అడుగు. ఆహా, మీ ఇద్దరినే నమ్మాలి. అమ్మా ప్లీజ్ అమ్మా. సరే, ఒక పని చెయ్యి, నా ముందు అస్సలు కింద పడకుండా బండి నడిపించి చూపించు, అప్పుడు కొనిస్తా. పక్కా? ప్రామిస్? అర్జున్గా విషయం స్వాతికి చెప్పాలి. అయినా నువ్వు ఎప్పుడు కింద పడకుండా నడపాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఏ బండి కోసం చూస్తున్నారు? నమస్తే నాన్న, మన దగ్గర ఏవే బైక్స్ ఉన్నాయి? మన దగ్గర స్పోర్ట్స్ బైక్, రెగ్యులర్ బైక్, స్కూటీస్ ఇవన్నీ ఉన్నాయి. మీరు దేనికోసం చూస్తున్నారు? చూడరా, టీవీఎస్ రోనిన్ ఉందా బ్రో? ఉంది సార్, పదండి చూపిస్తాను. ఇదే సార్ మీరు అడిగిన మోడల్, రోనిన్ 225. అబ్బా భలే ఉంది, దీనికోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా. భలే ఉందిరా బండి. చూడండి సార్, ఇది టీవీఎస్లో వచ్చిన లేటెస్ట్ మోడల్ సార్. 225cc ఇంజన్ కెపాసిటీ, డ్యూయల్ డిస్క్ బ్రేక్ సార్, డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉంది, టాప్ స్పీడ్ 180 సార్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది సార్. సూపర్ ఉంది బ్రో, సూపర్ ఉందమ్మా. బాబు ఈ బండి ఎంత? జస్ట్ 2 లక్షలే మేడం. 2 లక్షలా? అంత పెడితే కారే వస్తుంది కదా. ఇది టీవీఎస్ లేటెస్ట్ మోడల్ మేడం, దీని రేట్ అంతే ఉంటుంది. దీంట్లో రెడ్ కలర్ ఉందా బ్రో? సారీ సార్, ప్రజెంట్ ఈ ఒక్క వేరియంటే వచ్చింది. బాబు సేమ్ బండి వేరే కంపెనీలో కొంచెం తక్కువలో చూపి బాబు. అమ్మా అలా ఉండదే, ఈ షోరూంలో ఇవే కంపెనీ వాళ్ళు అమ్ముతారు, వేరే కంపెనీ అమ్మరు. అదేంట్రా, కుక్కర్ కొనడానికి వెళ్తేనే 10 కంపెనీలు చూపిస్తారు, ఇన్ని లక్షలు పెట్టి కొంటున్నాం, వేరే కంపెనీ చూపించరా? ఏం షాపో ఏంటో. మేడం ఇది షాప్ కాదు, షోరూమ్. మీరు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు, పాపం తెలియట్లేదు. మేమేం ఫస్ట్ టైం రాలేదు, ఎప్పుడు కొంటూనే ఉంటాం. ఇంట్లో వీళ్ళ నాన్న బండి కూడా ఉంది, తీసుకోరా అంటే కొత్త జాబు కొత్త బండి అనుకుని వచ్చాం. పాపం కొత్త ఆఫీస్ వెళ్ళేటప్పుడు స్పోర్ట్స్ బండి మీద వెళ్తేనే బాగుంటుంది మేడం, పాత బండి అంత బాగోదు. ఇదిగో బాబు, ఒక 50,000 చేసుకో బాబు. అమ్మా అట్లా అడగకూడదే, నువ్వు ఉండరా, నీకు తెలియదు. నువ్వు చెప్పు బాబు. మేడం అట్లా బార్గెనింగ్ ఉండదు మేడం, రేట్ ఫిక్స్డ్ ఉంటుంది. మీరు అలానే చెప్తారు కానీ ఉంటుంది చూడు. ఇది ఫిక్స్డ్ ఉంటుంది మేడం, తగ్గించరాదు. కావాలంటే దివాళీ ఆఫర్ కింద ఒక 10,000 తగ్గుతుంది. చూడ్డానికి మంచోళ్ళ ఉన్నావు, కొంచెం తగ్గించచ్చు కదా. మొన్న మా ఇంటి పక్కనే సేమ్ బండి 60,000కి తెచ్చారు, కొంచెం చూడు బాబు. మేడం అసలు అట్లా ఎక్కడ రాదు మేడం, అన్ని చోట్ల సేమ్ ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ మేడం. బాలేటోళ్ళ ఉన్నావు, ఏమమ్ముతావో ఏటో, అస్సలు తగ్గించట్లేదు. అమ్మా అట్లా అడగకూడదే, నువ్వు ఉండే. ఈ బండి ఏం బాగుందిరా, అసలు ఇద్దరు కూడా వెళ్ళలేరు ఈ బండి మీద. నాకు ఈ బండి నచ్చలేదురా. అదిగో ఆ స్కూటీ కొనుక్కో. స్కూటీయా? నాకు స్కూటీ వద్దు, నాకు ఈ బండే కావాలి. ఒరే, స్కూటీ కొనుక్కుంటే 3 వెళ్ళొచ్చురా, ముందు సామాన్ పెట్టుకోవచ్చురా. అమ్మా నేను బండి కొనేది ఆఫీస్కి వెళ్ళడానికే, సామాన్లు తేడానికి కాదు. అవునులేరా, నాకు తెలుసు. నా మాట ఎవరున్నారు కనుక మీ నాన్న విన్నాడా, నువ్వు విన్నావా? అమ్మా అది కాదే. పోరా అమ్మా, అది కాదు. అమ్మా అది కాదు, చెప్పేదినే. అమ్మా అమ్మా చెప్పేదినే. అమ్మ నా మాట విని చెప్పేదినే. అమ్మ నువ్వు ఏడవకే. నేను పోతానులే. సరే ఏడవకు, స్కూటీయే కొనుక్కుంటా. నాకు తెలుసురా, నేనంటే నీకెంత ఇష్టమో. బాబు ఇలారా, ఇంకా మీ చెల్లె నువ్వు ఇద్దరు కలిసి ఒకే బండి వాడుకోవచ్చురా. అబ్బా ఎంత బాగుందిరా బండి, భలే ఉందిరా బండి. బాబు ఈ బండి ఎంత బాబు? 95,000 మేడం. దీంట్లోనైనా తగ్గిస్తావా తగ్గించవా?
మేడం లాస్ట్ ఒక 5,000 తగ్గుతుంది మేడం, అంతకన్నా తగ్గదు. ఇంకా మీ ఇష్టం. సరే ఇచ్చే. సార్ ఫోటో. సార్ పేపర్స్. అదేంటి ఫ్రీ ఏమి ఇవ్వరా? అమ్మా అలా ఫ్రీ ఏమి ఇవ్వరే. రేయ్ ఆ హెల్మెట్ తీసుకురారా. చూసావా, నేను అడిగాను కాబట్టి ఇచ్చారు. అన్నా 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 ఒకసారి మీ బండి ఇస్తారా? ఇక్కడే ఒక చిన్న పని ఉంది, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. అమ్మా పోయినసారి నీకు బండి ఇచ్చినందుకే 3,000 బొక్క పెట్టావు. మా ఆవిడకి ఇంకా ఆ విషయం తెలియదు కాబట్టి నాకు తిండి పెడుతుంది. ఇప్పుడు నేను నీకు మళ్ళీ బండి ఇచ్చాను అనుకో, నన్ను ఇంట్లోంచి బయటికి గంటేస్తుంది. అదేంటన్నా అలా అంటారు? లాస్ట్ టైం అంటే ఒక ముసలోడు అడ్డొచ్చాడు, నేను బ్రేక్ వేసాను, కింద పడిపోయాను. ఈసారి అలా జరగదన్నా? నాకు నమ్మకం లేదు తల్లి, నన్ను వదిలే. అన్నా అన్నా ప్లీజ్ అన్నా. ఏంటక్క మా డాడీ బండి వట్లేదా? నువ్వేం ఫీల్ గా, నేను పెద్దనాక కొనిస్తలే. పోరా. నువ్వే పో. బండి రాదేం రాదు కానీ మళ్ళీ బైక్ కావాలంట. అక్క అక్క ప్లీజ్ అక్క, ఈ బండి మయ్యదక్క. దీనికి ఏమైనా అయితే మయ్య చంపేస్తాడక్క. సారీ అక్క. ఈడేంటి ఇంకా రాసేస్తున్నాడు? రే లంచ్ టైం అవుతుందిరా. నువ్వు పద, తొందరగా వచ్చి. అమ్మా చెప్పే. ఏరా తిన్నవారా? లేదే, ఇప్పుడే పోతున్నా. నువ్వు తిన్నావా? ఇప్పుడే తిన్నాం. చెప్పే, ఫోన్ చేసినావు? చెల్లెకేదో ఫీజు కట్టాలంటరా, 25,000 కావాలంటున్నది. ఫీజు ఏంది? మొన్ననే కట్టినాం కదా. ఏమోరా, ఇగో నువ్వే అడుగు. అన్నా చెప్పరా. ప్రాజెక్ట్ ఫీజు అన్నా, ఫైనల్ ఇయర్ కదా. అవునా, సరేరా నేను పంపిస్తా, నువ్వు బాగా చదువుకో. సరే. ఒకసారి అమ్మకి రా. అమ్మా చెప్పు నానా. ఈ మంత్ కొంచెం టైట్ ఉంది. రే అవునా? ఏం చేద్దాం? ఏం చదువో ఏందోరా దీంది. దీని చదువు వల్ల నీకు బాధ అవుతుంది. అరే అదేం లేదే, అది మంచి చదువుకుంటే మనకే మంచి పేరు కదా. సరే నేను ఎట్లనో అడ్జస్ట్ చేసి పంపిస్తా. సరే సరేరా, నువ్వు మంచిగా తిను. సరే అమ్మా. ఏరా కస్టమర్స్ వచ్చారు, వెళ్ళి రిసీవ్ చేసుకోండి. రే కళ్యాణ్ తినేసి వెళ్ళరా. రే కళ్యాణ్, కళ్యాణ్. ఏంటక్క నడిచొచ్చావు? బండి తీసుకురాలా? అన్నా నేను ఒకటి అడగొచ్చా? చెప్పక. ఏమనుకోకపోతే నీ బండి ఇస్తావా? ఒక రౌండ్ వేసి వస్తాను. అక్క నీకు దండం పెడతానే, నా బండి జోలికి రాకే. అన్నా నీ బండికి ఏ డ్యామేజ్ కాకుండా తీసుకొస్తాను, నీ మీద ఒట్టు. నీ గురించి నాకు చెప్తున్నావు అక్క. పోనీ ఏదైనా రిపేర్కి వచ్చిన బండి అయినా ఇవ్వచ్చు కదా అన్న. అక్క నా షాప్ బంద్ చేద్దామని చూస్తున్నావు కదూ, నీకు దండం పెడతానే, నా పొట్ట కొట్టకే. వేరే బండి ఏదైనా చూసుకోక.
అమ్మా బతికిపోయాను. ఇప్పుడు ఎట్లానే? మా అమ్మ ఏమో నేను బండి నేర్చుకుంటే కానీ కొనియా అంటుంది. పోనీ ఏమైనా అడిగితే అసలు ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలనే? నీకు బైక్ ఇస్తే కింద పడేస్తావు అని తెలుసు కూడా ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళా? నీకు బాగా ఎక్స్ట్రాలు అయినాయే. ఆగు, నీ లవ్ మ్యాటర్ మీ అమ్మకి చెప్తాను. అమ్మ తల్లి నీకో దండమే, నువ్వు చెప్పినా చెప్తావు. నేనేదో జోక్ చేసా. అది అలారా దారికి. సరే, ఇప్పుడు బైక్ కొనుక్కోవడమే కదా ప్రాబ్లం. నేను బైక్ కొనుక్కుని ఒక్కదాన్ని అలా వెళ్తుంటే, చల్లని గాలి నన్ను తాకుతుంటే, అందరూ నన్నే చూస్తుంటే ఆ ఫీలే వేరు. వింటున్నావా? సరే, ఒక పని చెయ్యి. కళ్యాణ్ గారి షోరూంలో ఒక ఆఫర్ ఉంది. 0 డౌన్ పేమెంట్ స్కీమ్ అంట. అంటే ఏందే? ఏం లేదే, జస్ట్ ప్రూఫ్స్ పెట్టి బండి తీసుకోవడమే. తర్వాత డబ్బులు కట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఏదో బాగుందే. సేమ్ ఈఎంఐ టైపేనే. నువ్వు ఎలాగో బైక్ నేర్చుకుందామని ఫిక్స్ అయిపోయావు. సో వాళ్ళని వీళ్ళని అడిగే బదులు ఈ స్కీమ్లో బైక్ తీసుకున్నావు అనుకో, నువ్వు కొనుక్కున్న బైక్తోనే నేర్చుకోవచ్చు. తర్వాత మీ అమ్మకు చూపిస్తే నెక్స్ట్ మంత్ నుంచి మీ అమ్మే డబ్బులు కడుతుంది. అంతే, ప్రాబ్లం సాల్వ్. అయితే రేపే వెళ్దాం షోరూమ్కి. ఓకే ఓకే. నమస్తే అన్న. హలో. తమ్మి చెప్పు, ఎట్లా చేసినావు? ఒక 25,000 అవసరం ఉన్నాయి. ఏమైనా అడ్జస్ట్ అవుతాయి అన్న? ఉన్నాయి కళ్యాణ్. ఎప్పుడు ఇస్తావు మళ్ళా? ఒక 3 నెలలు ఇస్తా అన్న. సరే మరి, ₹2 వడ్డీ అవుతుంది. అన్న కొంచెం తగ్గేరాదే. అరే తమ్మి, తెలిసి వడ్డీ అవుతుంది. సరే, 1.5 ఫైనల్. థ్యాంక్స్ అన్న. అన్న ఏమనుకోకపోతే ఇంటికాడ అమ్ముంటుంది, వెళ్ళిస్తావా? సరే తమ్మి, పంపిస్తా. మళ్ళా ఎప్పుడు వస్తున్నావు? చూస్తున్నాను లీవ్ కోసం. ఈ పండగకి వచ్చేస్తా. సరే సరే, రైట్. ఇదో 2 కలర్స్ వచ్చారా? ఇదో 3 కలర్స్. మన 10 కలర్స్ సేల్ అయిపోవాలంట. ఏం సేలో ఏమారా, వాడైతే సావా కొడుతుండ్రా. నమస్తే మేడం. హే, ఆ స్కూటీ బాగుంది కదా? అవునే. అచ్చుడు, అసలు మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చింది? రానివ్వడం ఏంద్రా, నమస్కారం పెట్టి మరి వాచ్మెన్ డోర్ ఓపెన్ చేసి లోపల రమ్మన్నాడు. అది మా రేంజ్. రేంజా బొక్క? ఏ వాచ్మెన్, ఎవరు పడితే వాళ్ళ లోపల రానిస్తావా? హలో మిస్టర్, నువ్వు ఇక్కడ జస్ట్ సేల్స్ మ్యాన్. మీ కస్టమర్స్ రెస్పెక్ట్. మీకు రెస్పెక్ట్ ఇచ్చుడేందే దొంగ కోల్ పట్టే మొక్కలు మీరు. రే కళ్యాణ్, మేము ఇక్కడ బండి కొనడానికి వచ్చాం. ఎక్స్ట్రా లాపి ముందు బండి చూపి. ఆహా, మీకెవడు అమ్ముతున్న బండి? అంటే ఊర్లో అందరు చంపేద్దామని ఫిక్స్ అయినావా? బండిలో ఏం లేనాడు. ఏ కళ్యాణ్, కస్టమర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? సారీ మేడం. వీళ్ళు కస్టమర్ లేని సార్, మా కాలనీ వాళ్ళే. కళ్యాణ్, కాలనీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకసారి మన షోరూమ్కి వచ్చారా? వాళ్ళు మన కస్టమర్లే. కస్టమర్లు దేవుళ్ళరా, వాళ్ళతో చాలా మంచిగా మాట్లాడాలి. సార్, మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. సార్, వీళ్ళ గురించి మీకు తెలియదు, నా మాట వినండి. కళ్యాణ్, నువ్వు వెళ్ళు. అది కాదు సార్. వెళ్ళమన్నానా? మీ ఇష్టం. ఇంకా చెప్పండి మేడం, మీకేం బైక్ కావాలి? స్కూటీ. స్కూటీ, గుడ్ చాయిస్ మేడం. ఇవన్నీ లేటెస్ట్ మోడల్సే. 125cc ఇంజిన్, సూపర్ మైలేజ్ మేడం. మీరు ఒక్కసారి బండి స్టార్ట్ చేసి అలా అలా వెళ్తుంటే గాల్లో తేలినట్టుంటుంది మేడం. అందులో పింక్ కలర్ లేదా? అయ్యో సారీ మేడం, పింక్ కలర్ స్టాక్ లేదు మేడం. ఓహో. దీని ప్రైస్ ఎంత? మేడం ప్రైస్ ఓన్లీ 1,30,000 మేడం. మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 1,25,000 మేడం. అదేదో 0 డౌన్ పేమెంట్ స్కీమ్ అన్నారు. ఏంటి మేడం? డౌన్ పేమెంట్ స్కీమ్. నేను చెప్పినా కదా సార్, వీళ్ళు కొనే రకాలు కాదని. ముందు వీళ్ళని బయట పంపించేసేయండి. కళ్యాణ్, మేడం సారీ చెప్పు. సార్ చెప్పమన్నా, ముందు సారీ చెప్పు. నీ షోరూమ్కి వచ్చి నీతోనే మేడం ప్లీజ్ మేడం ఈ బండి కొనుక్కోండి మేడం అనేలాగా చేయించుకుంటా. సారీ మేడం. ఇట్స్ ఓకే. డౌన్ పేమెంట్ స్కీమ్ ఉంది మేడం. ఓ, ఇప్పుడు బైక్ తీసుకెళ్ళండి, నెక్స్ట్ మంత్ నుండి పేమెంట్ చేయండి. ఓ నైస్ నైస్.
ఒకసారి బండి టెస్ట్ డ్రైవ్ చేయొచ్చా? టెస్ట్ డ్రైవ్ కార్లకి ఇస్తారు, బండ్లకి ఇవ్వరు. ఓ పెద్ద కొన్నికొచ్చారు. కళ్యాణ్ నువ్వు ఆగో. మీరు చేయొచ్చు మేడం. బండికి టెస్ట్ డ్రైవ్ ఏంటి సార్? కళ్యాణ్ మేడం వాళ్ళు బండి కొంటున్నారు, వాళ్ళ బండి టెస్ట్ డ్రైవ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? సార్ నా మాట వినండి, దాని గురించి మీకు తెలీదు, నేను ముందే చెప్తున్నా. నువ్వు వెళ్ళు, ఇతని మాటలు పట్టించుకోకండి మేడం, మీరు వెళ్ళండి. ఓకే. ఏ ఆ స్కూటీ బాగుంది కదా? ఎందుకురా ఎప్పుడు అలా సీరియస్గా అరుస్తూ ఉంటావు? నాలో కూల్గా ఉండాలిరా. మీరు వెళ్ళండి మేడం. కస్టమర్స్ ఎలా డీల్ చేయాలో నన్ను చూసి నేర్చుకోరా. 5 సెకండ్స్లో అలా డీల్ చేశాను, చూసావా? నేర్చుకోరా, నేర్చుకో. ఓకే, ఒక 5 నిమిషాలు ఆగండి, మీకే అర్థమవుతుంది. ఏంట్రా 5 నిమిషాలు? వెయిట్ చేయండి. ఏంట్రా వెయిట్ చేసేది? ఇప్పుడు మీకు సౌండ్ వినిపిస్తా చూడండి. సౌండా? సార్ ఏంట్రా ఇది? అరే ఎక్కడ్రా వీళ్ళు? ఏంట్రా ఇలా చేశారు? అదే మరి నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నా, వాళ్ళ గురించి మీకు తెలియదు సార్ అని. విన్నారా? ఓ పెద్ద సేల్స్ అయ్యేలో నాకు చెప్పారు కదా, ఇప్పుడు బాగా నేర్చుకున్నారా మీరు? అదేంట్రా అమ్మాయిలు అంత నైస్గా మాట్లాడరుగా, మరి ఇంత ఘోరంగా చేశారేంట్రా బండిని? వాళ్ళంతే, ఇలాంటివి జరుగుతున్నా ముందే తెలిసే వద్దన్నా, మీరు వినలే. ఇప్పుడు ఆ బండి పరిస్థితి ఏంటి? మేనేజ్మెంట్కి ఏం ఆన్సర్ ఇస్తారు? నేను ఆన్సర్ వేయడం ఏంటి? అసలు సేల్స్ పర్సన్ ఎవరు? నేను. ఆ అమ్మాయిలు ఎవరి దగ్గరికి వచ్చారు? నా దగ్గరికి. మరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నేను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ బండి వాళ్ళతోనే కొనిచ్చాలి. అది కాదు సార్. అర్థమవుతుందా? నీకు ప్రమోషన్ కావాలన్నా జాబ్ కావాలన్నా ఆ అమ్మాయితో ఆ బండి కొనిచ్చు. సార్ నేను చెప్పేది మాట్లాడకో సార్. ముందు ఆ బండమ్ము. అన్నా లైట్ తీసుకోనా, ఆడి గురించి తెలిసిందే కదా. లేదురా, రోజు రోజుకి ఎక్స్ఎల్ బాగా అవుతున్నాయి. అసలు వాడు ఏమనుకుంటున్నారా? నేను అప్పటికి చెప్తూనే ఉన్నా దాని టెస్ట్ బండి వద్దురా అని. ఇప్పుడు వినకుండా వాడిచ్చి ఆ తప్పు నా మీద వేస్తాడేందిరా? అరే ఆడి గురించి తెలిసిందే కదన్నా. మాట్లాడితే జాబ్ నుండి తీసేస్తా, జాబ్ నుండి తీసేస్తా. వాడు తీసిండండి అమ్మ, నేనే మానేస్తా. వాటి ఆచరణ వాళ్ళ కాదు ఇంకా. అలా అంటావేంటన్నా, కొంచెం ఓపిక పట్టు. లేదురా. హలో నానా, రామ్మోహన్ పైసలు ఇచ్చిండ్రా, నీకు చెప్పనికి ఫోన్ చేసిన. సరే అమ్మా. సరే నాన్న, ఉంటా. ఏమైందన్నా? ఈ లైఫ్ ఏందిరా? ఈ టార్చర్ నుంచి తప్పించుకుందామంటే అవసరాలు బాధ్యతలు వదులుతలు. అన్నా నీకో మాట చెప్పనా, ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడి చూడన్నా. నెక్స్ట్ మంత్ నీకు ఎలాగో ప్రమోషన్ ఉంది, ఆలోచించు. ఈ టైం రావాలే, ఇంకా ఇవన్నీ గుద్దలేదు ఏంది? రేయ్ మెక్కేదరా? ఆ ట్రైన్ కాడ ఉంది, పో. ఎలా చల్. నీ అమ్మ చేసినది చేసి ఇడికొచ్చి మంచిగా కూర్చున్నావా? నడు పైసలు తీసుకురాపో. నేనెందుకు తీసుకొస్తా? మరి నువ్వు డ్యామేజ్ చేసిన బండిని ఎవడు కొంటాడే? ఎవడో ఒకడు కొంటాడు, నాకు సంబంధం లేదు. టెస్ట్ డ్రైవ్ వేసి డ్యామేజ్ చేసింది కాకుండా కథలు పడుతున్నావా? నడు. ఏంద్రా కథలు? టెస్ట్ డ్రైవ్ చేసిన అయినా మీ బండి బాగాలేకనే నేను కింద పడ్డా. అబ్బా ఇది పెద్ద రైడరు, మా బండి బాగాలేకనట కింద పడ్డా అంట. చూడు నాకు బీపీ లేపక కానీ మర్యాద వచ్చి బండి అనుకో. నా దగ్గర లేవురా పైసలు. మరి పైసలు లేని దానివి షోరూమ్కి ఎందుకు వచ్చినవే? ఇగో ఇవన్నీ నాకు తెలియదు కానీ నడు ఫస్ట్ ఈ పంచాయతీ మీ అమ్మ దగ్గర పెడదాం. అమ్మకు చెప్పకురా, అమ్మకు తెలిస్తే ఇంకా నాకు అసలు ఈ జన్మలో బండి కొనియదురా. నడు మరి పైసలు తీసుకురాపో. నాకు కొనుక్కోవాలనే ఉందిరా, కానీ మా అమ్మ ఏమో నాకు బండి వస్తే తప్ప కొనివ్వనంటుంది.
ఎవరినైనా అడిగితే అసలు ఎప్పుడు ఇవ్వట్లేదు. పోనీ ఒక పని చేయి, నువ్వు నాకు బండి నేర్పించు, నేను నేర్చుకుంటా, మా అమ్మ నాకు కొనిస్తుంది. నేను నీకు బండి నేర్పించుడేంది? ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ వచ్చి బండి కొన్నాడు. అయితే పో, నేను బండి కొనుక్కోను. ఆ బండి పైసలు ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు, చూసుకుందాం. సరే చూసుకుందాం. నీ అమ్మ అది చూస్తే బండి కొంటట్లేదు. ఈ బండి ఎంతగా నాకు ప్రమోషన్ రాదు. ఏం చేద్దాం రా? రే ఎవడో ఒక కస్టమర్ని చూసి ఈ బైక్ మీద డిస్కౌంట్ ఉందని చెప్పి తీసుకుంటాడేమో, ట్రై చేద్దాం. డిస్కౌంట్ అంటే ఎవడో టెంప్ట్ అవుతాడు కదా. కంపెనీ డిస్కౌంట్ ఇయ్యదు కదా. ఆ డిస్కౌంట్ మనమే పెట్టుకోవాలి, తప్పదు కదా. చూడు తమ్ముడు, అన్నా నువ్వు మా షోరూమ్కి రెగ్యులర్ కస్టమర్ అని చెప్పి ఒక స్పెషల్ అదిరిపోయే డిస్కౌంట్లో నీకు బండి చూసి పెట్టాను. అవునా అన్న? బండి బాగుంటుందా అన్న? బండి బాగుండడం ఏంట్రా, బండి మీద వెళ్తుంటే బండి మీద వెళ్ళినట్టు ఉండదు, ఈ మానం మీద వెళ్ళినట్టు ఉంటది. విమానం నువ్వు చెప్తుంటే నాకు ఎట్లనో ఉన్నదన్నా. చెప్తుంటే ఏంట్రా, నడుతుంటే మామూలుగా ఉండదు. అసలు ఆ బండి నేనే తీసుకుందాం అనుకున్నాను, నువ్వు రెగ్యులర్ కస్టమర్ అని నీకు ఇచ్చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి బండి కోసమే అన్న నేను వెయిట్ చేస్తుంది ఇప్పటి వరకు. నీకు కావాల్సింది మామూలుగా ఉండదు. సరే అన్న, థ్యాంక్స్ అన్న. అరే బండి ఏదన్నా? అరే బండి ఎక్కడ చూపి అన్నా. ఏదన్నా? ఇదేరా. ఏంది నువ్వు ఇంతసేపు చెప్పింది స్కూటీ గురించా? ఒకసారి బండి చూడరా, అదిరిపోద్ది. బాగుంటే నువ్వే తీసుకో. రేయ్ నువ్వు ఎప్పటి నుంచో బండి కొందాం అనుకుంటున్నావు కదా, నా మాటిని మీ నాందరు పోయి ఈ బండి కొనుక్కుంటా చెప్పు, కొనిస్తారా? ఏ చల్, నేను ఓన్లీ స్పోర్ట్స్ బండే తీసుకుంటా. స్పోర్ట్స్ బండి మీద పోతే ఎట్లుంటుంది తెలుసా అన్న నీకు? రై 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 మా కాలేజ్ అమ్మాయిలు మొత్తం నన్నే చూస్తారు. అబ్బా ఆ ఫీలే వేరు అసలు. ఈ స్కూటీ ఓడుకుంటాడు నాకు అర్థం కాదు. నా మాటినరా, బాగుంటుందిరా. ఏ చల్, మీరిద్దరు కలిసి నా టైం వేస్ట్ చేసిర్రు. ఏరోప్లాన్ అన్నావు కదా, అది కాదురా. ఏరోప్లాన్ ఇప్పుడు అది కదరా నేను చెప్పేది. పోయాడు, ఇంక రాడాడు, ఇంకెవడు కొండ దీన్ని. ఏం చేద్దాం ఇప్పుడు? ఎట్లా రా? ఆ స్కూటీ ఎవరు తీసుకుంటలేదు, ఏం చేద్దాం? అన్నా నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా? నువ్వే ఒకసారి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఇంతకు ముందులే కాదు, బతిమలాడు. ఛీ, దాన్ని బతిమలాడు ఏంద్రా? అన్నా నీకు ఇంకో ఆప్షనే లేదు, తనే దిక్కు. నేను అలాగ కూడా దగ్గరికి వస్తుంది, ఇంక నీ ఇష్టం. చల్, నేను సచ్చిన దాన్ని బతిమలాడా. కావ్య నా మాట విను ఒకసారి. కావ్య నిన్నే. కావ్య జర ఆగే, నిన్నేనే. ఆగే, నీతో మాట్లాడాలి. ఒసేయ్ నీతోనే మాట్లాడుతున్నా. నాకు ఓకే, నీకు బైక్ నేర్పి. నీకు నాకు ఓకే కాదు. అదేంటి, బైక్ నేర్పిస్తే కొనుక్కుంటాన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? నేనేం బైక్ కొన్నా నాకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇలాగే నడుచుకుంటూ పోతాను. మొన్నటి దాకా నేర్చుకుంటున్నావు కదే, ఇప్పుడు ఏమైంది? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే సరే, సారీ ఆ రోజు అలా అన్నందుకు. అరే సారీ చెప్తున్నా కదా, నా జాబ్ పోతాను ఫ్రస్ట్రేషన్తో అట్లా మాట్లాడినా, అర్థం చేసుకో. ఇప్పుడు నేనే సారీ చెప్పి నేర్పిస్తా అంటున్నా కదా. సరే నువ్వు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నా. మళ్ళీ నువ్వు నాకు నేర్పించేటప్పుడు తిట్టొద్దు. సరే తిట్టాను. సరే రేపు 4 o'clockకి గ్రౌండ్కి వచ్చేసేయ్. మరి స్కూటీ? అది నీ ప్రాబ్లం, రేపు లేట్ చేయొద్దు. ఓకే బాయ్. అమ్మదినమ్మ. చూడు, ఇది బ్యాక్ బ్రేక్, ఇది ఫ్రంట్ది, ఇది యాక్సిలేటర్. స్టార్ట్ చేసి మెల్లిగా యాక్సిలేటర్ ఇవ్వాలా. ఇదంతా నాకు తెలుసు, నువ్వు వెనకాల కూర్చో చాలు. నీ ముందు నుంచి తెలిసి ఎందుకు కింద పడుతున్నావే? చక్కా చెప్పింది నేర్చుకో. సరే సరేలే, నువ్వు వెనకాల కూర్చో. స్టార్ట్ చేసి మెల్లిగా యాక్సిలేటర్. నీ అమ్మ, నువ్వేమైనా రేసర్ అనుకుంటున్నావా? జుప్పు మన రేస్ చేస్తున్నావు. నేను నేర్చుకోను, నువ్వు కొడుతున్నావు. అమ్మ తల్లి, కొట్టందా? అరే కొట్టందా?
నేను వదిలేస్తున్నా, మెల్లిగా నడుపు సరేనా? మెల్లగా మెల్లిగా. అరే ప్లీజ్ రా, నీ స్కూటీకి ఏం కాకుండా తీసుకుంటారా? చల్బే, దానికి బైక్ ఇచ్చానంటే నా బైక్ పైన అయిపోయినట్టే. నేను ఇయ్యా. ప్లీజ్ మామ, చిన్న గీత కూడా వాడనియను రా. అంటే చిన్న గీత మామ, సారీ. పానం తింటుందే పిల్ల, ఆగం చేస్తుందే, దమ్దం చేస్తుందే, ఇన్నక దుమ్మెత్తి పోస్తుందే, కండ్ల లోన నలకై గెలికేస్తుందే, ఉల్టా పల్టా బతుకును చేసేస్తుందే. దేవుడా ఏందిరా బిత్తరపోయేలా, ట్విస్టులే పెట్టేశావే చిత్తడి అయ్యేలా, నా లైఫ్ స్టీరింగును హ్యాండిల్ చేసేలా, ఈ పిల్ల చేతిలో నా పెట్టే శావే. రోడ్డును చూడనందే, బ్రేకులు వాడనట్టు డ్రైవే చేస్తుందే, ఏమంటే ఏమన్నంటే క్యూనలేసి కన్నెర చేసి అగ్గిని బుక్కుతే, ఏమైనా ఏదేమైనా నా జాబ్ రిస్కులో పెట్టి ఎంజాయ్ చేస్తుంది. స్కూటీలో అమ్మాయి గబ్బర్ సింగ్ స్టైల్, 2 minutes లోనే పడిపోయింది స్మైల్, లెగ్ లెఫ్ట్ వచ్చేసి బ్యాలెన్స్ లేదు, రచ్చా వైఫ్ రోడ్ మీదే లేదు, స్లోగా వెళ్ళమ్మా అంటాం, నీ మాట ఎందుకు వింటామంటాం, పడ్డది 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 ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉంది మా మైండ్ లా, మళ్ళొక్కసారి స్పీడ్ తో కిక్, పక్కింటి అంకుల్ అయ్యాడు సిక్, లెఫ్ట్ లో తీసింది రైట్ లో బ్లంట్, డ్రైనేజ్ తోకి మగది రెస్టారెంట్, సెల్ఫీతో బిజీ ఇన్స్టాల్లో వైఫ్, పడిపోయినా సరే చేస్తున్న డ్రైవ్, స్కూటీ డ్రామా పక్కోళ్ళు ఫ్రైట్, అమ్మాయి మాత్రం నేనే రైట్. ఇంకేమంటాం చెప్పు, ఏమనలేమన్నాడు. గొప్పలు చెప్తుంది పిల్ల, డప్పులు కొడుతుంది, తప్పులు చెప్తుంటే మనదే తప్పని చెప్తుంది, స్కూటీ ఎక్కి ఫ్లైట్ అని ఫీల్ అవుతుంది, గాల్లో అట్ట బండిని లేపేస్తుంది, గుంతలు డివైడర్లు దిమ్మరపోయేలా, హారను గోసతో గొల్లున ఎడ్సేలా, ట్రాఫిక్ సిగ్నల్స్ సిగ్గుతో సచ్చేలా, లైసెన్సు రద్దయిపోయే లాగా, బండిపై బుర్రనే వాడకుండా టక్కరు చేసి చిక్కుల దోస్తుంది, ఏమంటే ఏమన్నంటే క్యూనలేసి కన్నెర చేసి అగ్గిని బుక్కుతే, ఏమైనా ఏదేమైనా నా జాబ్ రిస్కులో పెట్టి ఎంజాయ్ చేస్తుంది. సాతే ఐస్ క్రీమ్ తీయగదు కదా, క్రీమ్ స్టోన్ అయితే ఇంకా బాగుంటుంది. అది కూడా తిందాం. అవును, వెళ్ళేటప్పుడు షాపింగ్కి వెళ్దామా? పోదాం. మొన్న ఒక డ్రెస్ చూసా, జస్ట్ 20,000 అంతే. 20,000గా నీకు నచ్చిందిగా, తీసుకుందాం. అవు నేను నైట్ మెసేజ్ చేసినా కదా, రిప్లై లేదండి. నా ఫోన్ ఛార్జింగ్ అస్సలు ఉండట్లేదు, మమ్మీని డాడీని అడుగుతుంటే కొనట్లేదు. ఈ మాత్రం దానికి డాడీ మమ్మీని అడగాల, మేలేనా? అయితే ఐఫోన్ 14 తీసుకుందామా? 14 ఏంది, రౌండ్ ఫిగర్ చేసి 20 తీసుకో, నేను తీసుకుంటా. ఈడేంది బండి నేర్పిస్తా అని చెప్పి చెల్లికాడ మంచిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టున్నాడు. ఏమైనా తేడాలు చేస్తే చెప్పు, నేను చూసుకుంటా. అవసరమానే వాడి దగ్గర బైక్ నేర్చుకోవడం. ఏమైంది? నాకెందుకో వాడు బైక్ నేర్పిస్తున్నాడనే రీజన్తో అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. చచ్చా, వాడు అలాంటి వాడు కాదే. పీటీ సార్ లాగా స్ట్రిక్ట్గా ఉంటాడు కానీ మంచోడేనే.
వాడెప్పుడు నన్ను రాంగ్ టచ్ చేసినట్టు అనిపించలేదే. ఏమో నాకు చెప్పాలనిపించింది, చూసుకో నువ్వే. నాకెందుకో వాడు బైక్ నేర్పిస్తున్నాడనే రీజన్తో అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి సడన్ బ్రేక్ అయ్యిద్దని. ఏంది రైట్ వేసి లెఫ్ట్ పోతావు? నువ్వేం నడుపుతున్నావు? రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ ఖాళీ ఉంది, ఆడకు పొమ్మని చెప్పి. రూల్స్ తెలియదు, ఏం తెలియదు. సారీ అన్నా, నువ్వు పద. ఈ వర్షం తగ్గేటట్లేదు, తగ్గినాక వెళ్దాం. అవునే, అసలు అబ్బాయిలాగా నీకు బైక్ పిచ్చేంటే? నువ్వే అంటున్నావుగా అబ్బాయిలాగా అని. అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే ఏ విషయంలో తక్కువ కాకూడదు, అందుకే. ఓహో, ఫెమినిజమా? ఫెమినిజం కాదురా, అవసరం. మా అమ్మ నాన్నకి నేను ఒక్కతే కూతుర్ని. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు. కానీ ఎక్కడో నాతో పాటు ఒక అబ్బాయి కూడా ఉండుంటే బాగుండేది అని ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకా మా నాన్న చనిపోయాక మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకునేది. మాకు ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ లేవురా, కానీ అక్క ఒకసారి మీ అబ్బాయిని పిలవరా, మార్కెట్ దాకా వెళ్ళి రావాలి. ఎప్పుడు మ్యాడ్ ఎప్పుడు ఏడుస్తారటమ్మా, మా అబ్బాయి లేడు. ఇలా చిన్న చిన్న వస్తువులకి ఎవరో ఒకరి హెల్ప్ తీసుకునేది మా అమ్మ. అదే నేను అబ్బాయి ఉంటే ఆ పరిస్థితి వచ్చేదా? అందుకే అబ్బాయిల కంటే నేను ఈ విషయంలో తక్కువ కాకూడదని స్కూటీ నేర్చుకుందాం అనుకున్నా. ఎంత కష్టమైనా నేర్చుకుంటా. సార్
ఎస్ కమిన్. ఏంటమ్మా కళ్యాణ్, 3 డేస్లో మంత్ ఎండ్ అయిపోతుంది, టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదు. 9 అయినాయి కదా సార్. అదే 9 అయినాయి కదా సార్. చూడు, 10కి 10 టార్గెట్ రీచ్ అయితేనే నీ జాబ్ అయినా ప్రమోషన్ అయినా, అర్థమైందా? అది కాదు సార్. హలో, నేను చెప్పేది నేను సార్. పని చూడు. ట్రై చేస్తున్నాను సార్. వెళ్ళమన్నానా? రే కీసీరా. కీసా? నేనేమన్నా రే ఇరా. నీ అబ్బా ఒక గీత కూడా పడకుండా తీసుకొస్తానని చెప్పి రోజుకు డ్యామేజ్ చేసుకొస్తున్నావు. నేను ఇయ్యా. రే ఈ ఒక్క సేల్ అయిపోతే ప్రమోషన్ వచ్చినాక చేయిస్తారా? ఇయ్యు. నేనేమన్నా పోరా. ఇవే రేయ్ రేయ్. అబ్బాయిలా మాట్లాడడం ఈజీనే, ఉండడమే కష్టం. కావ్య సారీ. కావ్య సారీ చెప్తున్నా కదా. మీ అమ్మ కొడుకు లెక్కుంటాన్నావు కదా, ఉండవా? అది కాదే, నీకు ఆల్మోస్ట్ బండి వచ్చేసింది, కొంచెం భయపడుతున్నావు అంతే. ఒక్కసారి ఆ భయం తీసే చూడు, నీకే వచ్చేస్తుంది. భయం ఉంటుందిరా, కానీ నువ్వు వెనకాల కూర్చున్నావు అనుకో, బాగానే నడుపుతున్నా. కావాలంటే నువ్వు కూర్చొని చూడు, నేను నడుపుతాను. సరే నేను కూర్చుంటా, పద పద. చూసావా, నువ్వు నా వెనకాల ఉంటే ధైర్యంగా నడుపుతున్నా. అదే నువ్వు లేకుండా నడపాలంటేనే చాలా భయం వేస్తుందిరా. కళ్యాణ్, వింటున్నావా? కావ్య నీకు బండి వచ్చేసింది, అట్లనే ముందుకు పో. నేను బైక్ కొనుక్కుని ఒక్కదాన్ని అలా వెళ్తుంటే, చల్లని గాలి నన్ను తాకుతుంటే, అందరూ నన్నే చూస్తుంటే ఆ ఫీలే వేరు. అమ్మ ఒక్క నిమిషం. ఏమైంది? ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. అరే ఎక్కడికమ్మా? నువ్వేంటి ఇక్కడ? అంటే కొత్త బండి కొన్నాను కదా, ఫస్ట్ టైంగా నువ్వు కూర్చుంటావని.